అవినీతి డబ్బుతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నా అని చెప్పేసి కోదండరాం సార్ అంటున్నాడు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి డబ్బుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నదని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ తప్పులు పరిష్కార మార్గాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కోదండరాం సార్ మాట్లాడుతూ కాళేశ్వరం అనేది కేవలం కమిషన్ల కోసమే పెట్టినటువంటి ప్రాజెక్టు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి ఈ కమిషన్లకు సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, దానికి సంబంధించిన విషయంలో పూర్తి విచారణ చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ తిరిగి రీడిజైన్ సంబంధించిన డబ్బులు మొత్తాన్ని వెనక్కి తీసుకొస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరమే. ఈ ఎమ్మెల్సీగా కోదండరాం గతంలోనే ఆయనకు మాట ఇచ్చినాం, వెంటనే ఆయనకు అవకాశం ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి కామెంట్. ఏది ఏమైనా కూడా తెలంగాణలో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం అంటే ఇప్పుడు కడియం శ్రీహరి సారు అలాగే మన పాడి కౌశిక్ రెడ్డి సంబంధించిన విషయంలో 2 సీట్లు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్న క్రమంలో ఆ రెండింటిని వేరువేరుగా పెడతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అట్లాంటి క్రమంలో మరి ఎమ్మెల్సీగా కోదండరాం సార్ పేరు అయితే బయటకు వచ్చింది. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. వెంటనే ఆయన్ను ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉండదని, త్వరలోనే అది కార్యరూపం దాలుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆయనతో కాంగ్రెస్ పార్టీ జరిపిన సంప్రదింపుల టైంలోనే 2 ఎమ్మెల్సీ స్థానాలు కొన్ని చైర్మన్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. శనివారం ఆయన ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంతో ఎన్నికల సమయంలో చర్చలు జరిగినప్పుడు 2 ఎమ్మెల్సీలు కొన్ని చైర్మన్ పోస్టులు ఇస్తామని మాట ఇచ్చాం, వెంటనే ఆయన ఎమ్మెల్సీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా 2 చైర్మన్ పోస్టులు 2 ఎమ్మెల్సీ స్థానాలు అయితే కోదండరాం సార్ వాళ్ళ పార్టీకి ముఖ్యంగా తెలంగాణ జనసమితికి ఇస్తామని చెప్పేసి అయితే ఆనాడు వాళ్ళు ఒప్పుకున్నామని చెప్తున్నారు. మరి ఈ తెలంగాణ జనసమితికి సంబంధించిన విషయంలో ఆనాడు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా ఇవ్వకపోయినా కూడా మరి కేసీఆర్ కు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలుపుకోకపోతే మనకు లాభం అని చెప్పేసి రేవంత్ రెడ్డితో కలిసిపోయి ఈరోజు ఒక ఎమ్మెల్యే లేకుండా కూడా జనసమితిని తీసుకుపోయి అందులో విలీనం చేయడం జరిగింది. షర్మిల గారు కూడా ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి క్రమంలో ఈ రోజు వాళ్ళైతే మరి కేసీఆర్ ఓడగొట్టిరు అందరూ కలిసి. మరి ఈ రోజు మళ్ళీ కోదండరాం సార్కి అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో అటు తీన్మార్ మల్లన్నకి మాట ఇచ్చినాము, తీన్మార్ మల్లన్నకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం. మరి కోదండరాం సార్కి సంబంధించిన విషయంలో కూడా ఒక టికెట్ కోదండరాం సార్కి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది, మరి ఎట్లా జరుగుతుంది, మరి ఇంకా 2 కమిషన్ చైర్మన్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పినారు. మరి ఏం జరుగుతుంది చూడాలి.